క్రీస్తు శకము మొదటి శతాబ్దం. భారతదేశము కేంద్ర స్థానంగా ప్రపంచ వాణిజ్యం జరిగింది. భారతదేశం నుంచి వస్తువులు పశ్చిమ వైపుగా ఇరాన్, ఇరాక్, టర్కీ ఈ ప్రాంతాల మీదుగా మధ్యధరా సముద్రాన్ని దాటి రోమన్ సామ్రాజ్యంతో వ్యాపారం చేశాయి. మరోవైపున ఎర్ర సముద్రం గుండా వెళ్ళి అటు ఆఫ్రికా దేశాలు చుట్టుముట్టి ఈజిప్ట్ మీదుగా వెళ్ళి మధ్యధరా సముద్రం మీదుగా సముద్ర మార్గం గుండా కూడా వ్యాపారం జరిగింది. మరొక వైపున తూర్పు వైపు నుంచి అటు తామ్రలిప్తి, ఇటు కావేరీపట్నము, అరికిమేడు ప్రాంతాల నుంచి సముద్ర మార్గం ద్వారా అనేక రకాలైన వస్తువులు వెళ్ళి ఆగ్నేయ ఆసియా ప్రాంతాల్లో జావా, సుమిత్రా, బోర్నియో, ఇండోనేషియా, మలయా ద్వీపకల్పం అంటాం ఈ ప్రాంతాలతోటి. మరొక భూమార్గంలో మయన్మార్, థాయిలాండ్, ఇండో చైనా ప్రాంతాలు, కాంబోడియా ఈ ప్రాంతాలతో వ్యాపారం జరిగింది. చైనా దేశంతో వ్యాపారం జరిగింది. భారతదేశము కేంద్ర స్థానంగా ప్రపంచ వాణిజ్యం జరగడమే కాదు, ఆనాడు భారతదేశము అత్యంత సుసంపన్నవంతమైన దేశం కూడా. ఏపీపీఎస్సీ, యూపీఎస్సీ ఎగ్జామినేషన్స్లో వీటి మీద రకరకాల ప్రశ్నలు వస్తున్నాయి కనుక ఆ అంశాలు ఇప్పుడు మనం చూద్దాం. ఆ కాలంలో భారతదేశాన్ని ప్రపంచ వాణిజ్య కేంద్రంగా మార్చినటువంటి కారణాలు ఏంటి? వర్తక వ్యాపారానికి కావాల్సినటువంటి ఏ భూమార్గాలు ఏర్పడ్డాయి? ఎటువంటి రేవు పట్టణాలు అభివృద్ధి చెందినాయి? ఎటువంటి సముద్ర మార్గాలు ఏర్పడ్డాయి? ఏ ఏ వస్తువులు భారతదేశం నుంచి ఎగుమతులుగా వెళ్ళినాయి? ఏ ఏ వస్తువులు మనకు దిగుమతులుగా వచ్చాయి? ఇండో రమణ వాణిజ్యము ఎంత అద్భుతంగా అభివృద్ధి చెందింది? నాణ్యములు ఎటువంటివి పెద్ద ఎత్తున ఈ కాలంలో వాడుకలోకి వచ్చాయి? ఇవన్నీ కూడా మనము సవివరంగా చూడబోతున్నాం. వీటిని మనం ఈ వీడియోలో మ్యాపుల సహాయంగా, చిత్రాల సహాయంగా, పరీక్ష ఎగ్జామినేషన్ గుర్తుపెట్టుకొని వాటి సరిపోయే విధంగా మారుస్తూ నేను ఈ క్లాస్ మీకు ఇస్తున్నాను. ఇంకొక విచిత్రం, ఎందుకంటే చిన్న చిన్న రాజ్యాలు అనేవి ఏర్పడ్డాయి. విదేశీ దండయాత్రలు కావచ్చు, అంతర్గత తిరుగుబాటు వల్ల మౌర్య సమాజం దెబ్బతినిపోయి చిన్న చిన్న రాజ్యాలు ఏర్పడ్డాయి. సర్వసాధారణంగా ఇటువంటి పరిస్థితుల్లో వర్తక వ్యాపారం రాణించడం కష్టం. కానీ అంతకు పూర్వపు నుంచి వచ్చిన వ్యవస్థలు ఏవైతున్నాయో అవి పరిణితి చెందుతూ గొప్ప వాణిజ్యానికి దారితీసినాయి. ప్రధానంగా మౌర్యుల కాలంలో మౌర్యులు గొప్ప గొప్ప రహదారులు అనేక నిర్మించారు. మ్యాప్లో చూడండి, తామ్రలిప్తి ఇవాళ వెస్ట్ బెంగాల్, అక్కడి నుంచి బయలుదేరిన ఒక రహదారి రాజగృహ, పాటలీపుత్ర, వైశాలి, కాశీ, ప్రయాగ. ప్రయాగ అంటే వేరేది కాదు, అలహాబాద్. ప్రయాగ నుంచి మళ్ళీ 2 రహదారులు, శ్రావస్తి ఉత్తరంగా, కన్యాకుబ్జం అంటే కనోజ్, అక్కడి నుంచి స్థానేశ్వర్, అక్కడి నుంచి తక్షశిల. ఒక అద్భుతమైన రహదారి ఏర్పడింది. ఆ ప్రయాగ నుంచి తిరిగి మళ్ళీ దక్షిణంగా కనుక చూసిన పని అయితే ఉజ్జయిని, ఉజ్జయిని నుంచి బరుకచ్చం, బ్రోచ్, బరుకచ్చం నుంచి తిరిగి మళ్ళీ ప్రతిష్టానపురము, శాతవాహన రాజధాని. అక్కడి ఆంధ్ర ప్రాంతం గుండా మచిలీపట్నం, మచిలీపట్నం నుంచి అనేక రహదారులు కేరళ ప్రాంతానికి, తమిళనాడు ప్రాంతానికి అంతర్గతంగా రహదారులు వచ్చేసినాయి. అంటే పెద్ద ఎత్తున వర్తక వాణిజ్యం జరగడానికి కావాల్సిన రహదారులు ఏవైతున్నాయో, భూమార్గాలన్నీ కూడా గొప్ప ఎత్తున భారతదేశ పరివ్యాప్తంగా వచ్చేసినాయి. మొదటిది. రెండవది, అంతర్జాతీయంగా కూడా మీరు గమనించిన పని అయితే చైనా దేశం నుంచి అప్పటికి రోమన్ సామ్రాజ్యానికి పెద్ద రహదారి నిర్మించబడింది. మధ్య ఆసియా, పశ్చిమాసియాల గుండా పోతూ తక్షశిల నుంచి ఆ రహదారికి కనెక్షన్ ఏర్పడింది భారతదేశంలో. కాబట్టి ఇది సిల్క్ రూట్గా ప్రసిద్ధి. ఎందుకంటే చైనా దేశం నుంచి పట్టు వస్త్రాలు పెద్ద ఎత్తున వెళ్ళడం వల్ల దాన్ని సిల్క్ రూట్ అని పిలుస్తారు. ఆ సిల్క్ రూట్ ద్వారా మళ్ళీ మన వస్తువులు అనేకం వెళ్ళేవి. ఇది జరుగుతున్నప్పుడు ఒక విచిత్రం జరిగింది. కొంతకాలము పార్జియన్లు తక్షశిలను చేతిలో పెట్టుకున్నారు. పెట్టుకొని మనకి సిల్క్ రూట్ గుండా వస్త్ర వ్యాపారాలు వెళ్లకుండా అడ్డంకులు కలిగించారు. అందువల్ల ప్రత్యామ్నాయం చూసుకోవాల్సి వచ్చింది భారతీయ వర్తకులకి. తత్పరివసానంగా సముద్ర మార్గాల్ని మన వాళ్ళు అన్వేషించారు. ముఖ్యంగా మనకి సింధు నది ముఖద్వారం వద్ద బార్బారికం అనేటువంటి ఒక రేవుపట్నం ఉంది. ఆ రేవుపట్నం గుండా పర్షియన్ గల్ఫ్లోకి వెళ్ళి వస్తువులు మళ్ళీ పశ్చిమాసియా దేశాల గుండా సముద్ర మార్గం గుండా మధ్యధరా సముద్రాన్ని చేరుకునేవి. రూట్ మారింది. ఆ తర్వాత ఆ రూట్ కూడా మనకు కలిసి వచ్చింది. అంతేకాదు, ఇక్కడే ఈ ప్రాంతం నుంచే మళ్ళీ మనకి బరుకచ్చం అనే రేవుపట్నం ఉంది. ఆ బరుకచ్చం అనే రేవుపట్నం నుంచి
ముజిరీస్ రేవు పట్టణాల నుంచి బయలుదేరినటువంటి సముద్ర మార్గము ఎర్ర సముద్రానికి దారితీసింది. ఎర్ర సముద్రం గుండా పోయి ఈజిప్టును దాటి మధ్య సముద్రాన్ని దాటి రోమన్ సామ్రాజ్యంతో ఏర్పడింది, లింకులు ఏర్పడ్డాయి. కానీ అనేక రహదారులు వచ్చేసింది. ముఖ్యంగా మనకి సౌత్ ఈస్ట్ ఏషియాలో వ్యాపారం అనుకూలం కొరకు ఇటు తమిళనాడు ప్రాంతం నుంచి వెళ్ళినటువంటి నౌకలు అనేకం ఆగ్నేయ ప్రాంతాలకు వెళ్ళింది. ఈ రకంగా భారతదేశం కేంద్ర స్థానంగా సముద్ర మార్గాలు, భూమార్గాలు, అనేక ఇతరపరమైనటువంటి రేవు పట్టణాలు కూడా ఏర్పడ్డాయి. రేవు పట్టణాలు చాలా ముఖ్యమైన పాత్ర పోషించిన ఈ కాలంలో. మనకి పెరిప్లస్ ఆఫ్ ఎరిత్రెన్సీ అనే గ్రంథం ఒకటి ఉంది. పెరిప్లస్ ఆఫ్ ఎరిత్రెన్సీ అంటే అర్థము ఎర్ర సముద్రంపై దినచర్య, రెడ్ సీ, ద డైరీ రిటన్ బై ఎ పర్టికులర్ పర్సన్ ఆన్ ది రెడ్ సీ. అయితే ఈ పెరిప్లస్ ఆఫ్ ఎరిత్రెన్సీ అనే గ్రంథాన్ని ఎవరు రచించారని అడిగితే మనకి ఇంతవరకు ఆ రచయిత ఎవరో తెలియలేదు. కానీ అది గ్రీకు భాషలో ఉంది. ఆ శైలి గమనిస్తే ఒక నావికుడు, శైలర్ రాసే విధంగా ఉంది. అందువల్ల చరిత్రకారులు తేల్చారు ఈ పుస్తకాన్ని ఒక అజ్ఞాత, పేరు తెలియని గ్రీకు నావికుడు రచించాడు అని. ఎగ్జామినేషన్ చాలాసార్లు వచ్చిన ప్రశ్న ఇది, పెరిప్లస్ ఆఫ్ ఎరిత్రెన్సీ. ఈ పెరిప్లస్ ఆఫ్ ఎరిత్రెన్సీ క్రీస్తు మొదటి శతాబ్దంలో రాయబడింది. ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే క్రీస్తు పూర్వము 90, అంటే ఒక 10 సంవత్సరాల్లో క్రీస్తు ప్రారంభమవుతుంది. ఆ కాలంలో రాయబడిన ఈ పుస్తకము అనేక రేవు పట్టణాలను వర్ణించింది. భారతదేశ పరివ్యాప్తంగా ఏర్పడినటువంటి గొప్ప గొప్ప రేవు పట్టణాలన్నింటినీ కూడా పెరిప్లస్ చాలా స్పష్టంగా, అద్భుతంగా వర్ణించడం మనం చూస్తాం. ఒక్కొక్కటి కనుక మనం గమనించే పని అయితే, మొదటగా మనకి బరుకచ్చము, బ్రోచ్. ఈ బరుకచ్చాన్ని పెరిప్లస్ భారీ గాజా అని వర్ణించింది. భారీ గాజా దాని భాషలో బరుకచ్చము. ఇది ఆనాటి ముఖ్యమైన రేవుపట్టణం. కానీ క్రీస్తు మొదటి శతాబ్దంలో అత్యంత ముఖ్యమైన రేవుపట్టణం ఏది అని కనుక ఎగ్జామినేషన్ ప్రశ్న వస్తే మీరు సమాధానం చెప్పాల్సి ఉంటుంది, బరుకచ్చము. దీనినే భారీ గాజా అని వర్ణించింది పెరిప్లస్. ఇది నర్మదా నది ముఖద్వారం అవుతుంది, ఇవాళ గుజరాత్లో ఉంది. ఇక్కడ నుండి రోమ్, ఈజిప్ట్, తూర్పు ఆఫ్రికా, పర్షియన్ రేవులకి పెద్ద పెద్ద ఓడల్లో బియ్యము, గోధుమలు, నెయ్యి, నువ్వుల నూనె, నూలు బట్టలు, చక్కెర, సుగంధ ద్రవ్యాలు, రాగి, చందనము, చెక్క దూలాలు, ససామినా దుంగలు, ఇవి ఎక్కువగా ఎగుమతి అయ్యాయి ఓడల దగ్గర. ముఖ్యంగా నూలు వస్త్రాలకి రోమ్ నగర బజార్లో చాలా గిరాకీ కూడా ఉండేది. మన దిగుమతులు కనుక చూస్తే మణులు, వజ్రాలు, బంగారము, వెండి, ద్రాక్షసార, నాట్యకత్తెలు వీటికి ముఖ్యమైన దిగుమతులు. చైనా నుండి తక్షశిల మీదుగా రోమ్ దేశంతో జరిగే వ్యాపారానికి ఈ బరుకచ్చమే ప్రధాన కేంద్రంగా ఉండేది. కాబట్టి ఇది ఒక ముఖ్యమైనటువంటి. దాని కొంచెం దిగువన చూడండి, అక్కడ తిరిగి మళ్ళీ సోపారా అనే రేవుపట్నం ఉంది. ఇది మహారాష్ట్రలో ఉంది. దీనికి శూర్పరాగము అని పేరు ఉండేది. దాని కొంచెం దిగువన కళ్యాణి రేవుపట్నం ఉండేది. మీకు నేను మ్యాప్లో చూపించలేదు. ఆ కళ్యాణి రేవుపట్నం నిజానికి శాతవాహనులకి ముఖ్యమైనటువంటి రేవుపట్నం. ఇంకా దక్షిణంగా కేరళలో క్రాంగనూర్, ఆ క్రాంగనూర్ సమీపంలో ముజిరీస్ అనే రేవుపట్నం ఉంది. ఇక్కడ నుంచి పెద్ద ఎత్తున వర్తకం జరిగింది. ముజిరీస్లో రోమన్ చక్రవర్తి అగస్టస్ దేవాలయం ఉంది. అంటే అగస్టస్ అంటే రోమన్ పరిపాలించిన వాడు. అయితే జాతీయవాద చరిత్రకారులు ఏమంటారంటే అది అగస్టస్ దేవాలయం కాదు, అది అగస్త్య దేవాలయము, అగస్త్యుని దేవాలయము అని. ఏదైనా చరిత్రలో ముఖ్యంగా రమిలా తాపర్ లాంటి వాళ్ళు ఇది అగస్టస్ దేవాలయంగా గుర్తించారు. అగస్టస్ అంటే చక్రవర్తి, రోమ్ చక్రవర్తి అన్నాడు. అదేవిధంగా మనం కనుక తిరిగి తూర్పు తీరం వైపు వస్తే తమిళనాడులో అరికమేడు, కావేరీపట్నం చాలా ముఖ్యమైన రేవు పట్టణాలు. అరికమేడుని పెరిప్లస్ పడవుకా అని పేర్కొన్నది. పడవుకా ఇది ఒక రోమన్ వ్యాపారస్తుల కూడలి. రోమన్ యొక్క అంటే అర్థం ఏంటంటే, కూడలి అంటే అర్థం ఏంటంటే అక్కడ నుంచి రోమన్ వ్యాపారస్తులకు వచ్చేవాళ్ళు, మళ్ళీ తిరిగి ఆగ్నేయాసియా ప్రాంతం నుంచి చైనా ప్రాంతం వస్తువులు ఇక్కడికి వచ్చేవి, వీళ్ళు ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళేవాళ్ళు.
ఈ కోడల్లోనే తిరిగి మళ్ళీ రోమన్ చక్రవర్తుల యొక్క అంటే ముఖ్యంగా అగస్టస్ కానీ, నీరో కానీ, టైబీరియస్ అని పేరు, వాళ్ళ నాణ్యాలు కూడా బయటపడ్డాయి. కనుక తూర్పు తీరంలో అత్యంత ముఖ్యమైనటువంటి రేవుపట్నం రోమన్ వ్యాపారస్తుల కోడలి అరికమేడు. కావేరీపట్నం, పెరిప్లస్ పెరిప్లస్ ఈ యొక్క రేవుపట్నాన్ని పుహార్ అని పేర్కొంది. కావేరీపట్నం మీద పొత్తు అనే తమిళ గ్రంథంలో ఒక ప్రత్యేక పద్యం కూడా రాయబడింది ఆ కావేరీపట్నం గొప్పతనాన్ని వర్ణిస్తూ. ఈ కావేరీపట్నం నుంచి నౌకలు ఆగ్నేయాసియా ప్రాంతాలకు వెళ్ళి వర్తక వ్యాపారాలు చేసేవి. చూడండి, అది కొంచెం దాటి తూర్పు తీరంలో మరొకటి కనుక మనం ఉత్తరంగా చూస్తే మచిలీపట్నం, రేవుపట్నం, మసూలా అని పిలిచేవాడు. ఇక్కడ సన్నటి మస్లిన్ వస్త్రాలు తయారయ్యేవి అని పెరిప్లస్ వర్ణిస్తుంది మచిలీపట్నం. మచిలీపట్నం కన్నా కొంచెం కొంచెం మనం ఉత్తరంగా వెళితే కళింగ, ఒరిస్సా కనపడుతుంది. అక్కడ అర్జిటా అనే రేవుపట్నం ఉండేది. అర్జిటా. ఇంకొంచెం ముందుకు వెళితే వెస్ట్ బెంగాల్ తామ్రలిప్తి. ఇవాళ పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి మిడ్నపూర్ జిల్లాలో తాములుక్ తాలూకాలు ఇది ఉంది. తామ్రలిప్తి మరొక ముఖ్యమైన రేవుపట్నం. ఉత్తర భారతదేశం నుంచి వ్యాపారం అంతా కూడా తామ్రలిప్తి గుండా తిరిగి మళ్ళీ ఆగ్నేయాసియాతో అనుసంధానం చేయబడింది. కాబట్టి ఈ రకమైనటువంటి రేవుపట్నాలు అనేక అభివృద్ధి చెందడం, వాటి కలుపుతూ రహదారులు రావటం, అంతర్జాతీయ రహదారులతో అనుసంధానం కావడంతో ప్రపంచ వాణిజ్యం జరిగింది. మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. చూడండి, మరొక వైపున కేరళ ప్రాంతంలో స్పైసెస్, సుగంధ ద్రవ్యాలు పెద్ద ఎత్తున పండేవి. ఇప్పుడు కూడా కేరళ అంటే సుగంధ ద్రవ్యాలకు ప్రసిద్ధి. యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క ఇటువంటివి. ఇవన్నీ కూడా భారతదేశమే ప్రధానంగా పండించింది, ముఖ్యంగా కేరళ ప్రాంతాల్లో పండినవి. కనుక ఈ ప్రాంతం గుండా, కేరళ ప్రాంతం గుండా ఇవన్నీ కూడా రోమ్ సామ్రాజ్యానికి వెళ్ళిపోయాయి. రోమన్లకి మనం వీటిని పరిచయం చేశాం. రోమన్లు ప్రధానంగా మిరియాలని బాగా ఎక్కువ ఇష్టపడేవాళ్ళు. మిరియాలని యవన ప్రియ అని పిలిచేవాళ్ళు. యవన ప్రియ, యవనులకు బాగా ఇష్టం. మీరు గుర్తుపెట్టుకోండి, యవనులు అంటే మొట్టమొదట ఇండో గ్రీకులు అని అర్థం. వాళ్ళు విదేశీయులు కాబట్టి మొట్టమొదటి వచ్చారు కాబట్టి వాళ్ళని యవనులు అని సాహిత్యం పిలిచింది. ఇండో గ్రీకులో ఒక తెగ పేరుది. అయితే యవనులను అప్పుడు పిలిస్తే ఆ తర్వాత కాలంలో ప్రతి విదేశీయుని కూడా యవనులని పిలవడం ప్రారంభించారు. కానీ యవన ప్రియ అంటే రోమన్లు, ఐరోపా వాళ్ళు ఇష్టపడేటువంటి ఒక దినుసు, మసాలా దినుసు. ఐరోపాకి ఫీడ్ చేయడానికి కేరళ సరిపోయేవి కాదు పంటలు. అందులో భారతీయులు తిరిగి మళ్ళీ ఆగ్నేయాసియా ప్రాంతాలకు వెళ్ళారు. ఆగ్నేయాసియా దీవుల్లో జావా, సుమిత్రా, బోర్నియో ఈ ప్రాంతాలకు వెళ్ళి మన వాళ్ళు నివసించి అక్కడ ఉండి అక్కడ తిరిగి మళ్ళీ పంటలు పండించడం ప్రారంభించారు. వాటిని సుగంధ ద్రవ్యాల దీవులు అని పిలుస్తారు ఇప్పటికి కూడా, స్పైస్ ఐలాండ్స్ అని పిలుస్తారు ఇప్పటికి కూడా. కాబట్టి భారతీయులు అక్కడికి వెళ్ళారు, పంటలు పండించారు. అక్కడి నుంచి తిరిగి మళ్ళీ వస్తువులు భారతదేశానికి చేరుకునేవి. భారతదేశం నుంచి తిరిగి మళ్ళీ ఐరోపాకి, ఇతర ఆఫ్రికా దేశాలకు వెళ్ళేవి. చైనా నుంచి దక్షిణ భారతదేశానికి వస్తువులు వచ్చేవి. అసలు భారతీయులు చైనాకి వెళ్ళి కొనుక్కొచ్చుకునేవాళ్ళు. కొనుక్కొచ్చుకొని ఇక్కడి నుంచి పంపించేవాళ్ళు. ముఖ్యంగా పట్టు వస్త్రాలు, పింగాణి వస్తువులు, పట్టు వస్త్రాలు, పింగాణి వస్తువులు, వీటిని భారతీయులు తీసుకొచ్చి చైనా దేశంతో వ్యాపారం చేశారు. చూడండి, భారతదేశంలో ఇంత పెద్ద ఎత్తున వర్తక వ్యాపారం సాగడానికి మరొక ముఖ్య కారణము శ్రేణి వ్యవస్థ, గిల్డ్ సిస్టమ్. జియుఎల్డి, గిల్డ్ సిస్టమ్, శ్రేణి వ్యవస్థ. ఇవి క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో ప్రారంభమైన భారతదేశ చరిత్రలో మౌర్యయుగానికి పెరుగుతూ వచ్చినాయి. క్రీస్తుగా మొదటి శతాబ్దం నాటికి పెద్ద ఎత్తున బలపడ్డాయి శ్రేణులు. శ్రేణి అంటే వర్తక వ్యాపార సంఘము లేదా హస్తకళాకారుల యొక్క సంఘము. ఒకే రకమైన వస్తువులతో వ్యాపారం చేసేవాళ్ళు కానీ లేదా ఒకే రకమైన వస్తువులు తయారు చేసేవాళ్ళు కానీ శ్రేణులుగా ఏర్పడేవాళ్ళు, ఇంకా వ్యాపార సంఘంగా ఏర్పడేవాళ్ళు. ఈ వ్యాపార సంఘాలు అటు విద్యా కేంద్రాలుగా, ఇటు బ్యాంకర్ సిస్టమ్స్లో, అదేవిధంగా ఇన్సూరెన్స్ సిస్టమ్గా కూడా పనిచేస్తాయి. ఉదాహరణకి కోలిక శ్రేణి. కోలిక శ్రేణి అంటే నేత వస్త్రకారుల యొక్క శ్రేణి. ఆ సంఘ సభ్యులు ఉన్నారో వాళ్ళ పిల్లలకి ఇది చిన్నప్పటి నుంచి కూడా విద్య నేర్పేది. వీళ్ళు ఒక స్థాయికి వచ్చిన తర్వాత, పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళకి పెట్టుబడులు కావాలి వ్యాపారం పెట్టుకోవడానికి. ఆ పెట్టుబడుల్ని ఈ శ్రేణి సమకూర్చేది కొంత వడ్డీకి.
అంతేకాదు వాళ్ళు వస్తువులు తయారు చేశాక వాటి నాణ్యతని ఇవి టెస్ట్ చేసేవి. అటువంటి వస్తువులు ఎక్కడెక్కడ అమ్ముడుపోతాయో, ఆఫ్రికాలో అమ్ముడుపోతాయో, రోమ్ దేశంలో అమ్ముడుపోతాయో, చైనా దేశానికి పంపిస్తే మంచిదో వీళ్ళు నిర్ణయం చేసేవాడు. అంటే మార్కెట్లు కలిగజేసేవాళ్ళు. అంతేకాదు వీళ్ళు మరి సముద్ర మార్గం చేయాలి, అక్కడ దాకా వెళ్ళి తీసుకురావాలి, రిస్క్ ఉంటుంది. అందులో వాళ్ళకి భద్రత ఏర్పాటు చేసేవాళ్ళు. ఎవరు కనుక దెబ్బతినిపోతే ఆ సముద్ర మార్గాల్లోనూ ఏదో నష్టాలు వస్తే కనుక వాళ్ళ కుటుంబాలని వీళ్ళు ఆదరించేవాళ్ళు. అంటే ఒక రకంగా నేటి ఇన్సూరెన్స్ వ్యవస్థను కూడా వీళ్ళు చేశారు. అందువలన భద్రత ఉండేది. పెద్ద ఎత్తున వర్తక వ్యాపారాలకి ప్రోత్సాహం లభించింది. రాజులు కూడా దీంట్లో పెట్టుబడులు పెట్టేవాడు. ఉదాహరణకి వృషభదత్తుడు, ఈయన శకరాజు, ఈయన 2 కోలిక శ్రేణుల్లో పెట్టుబడులు పెట్టాడు. ఒక శ్రేణికి 12% వడ్డీకి ఇచ్చాడు, ఇంకో శ్రేణికి దానికి ఉన్న బలహీనత వల్ల 9% వడ్డీకి ఇచ్చాడు. వడ్డీలు దాదాపుగా ఒక 100 కష్టపడులు వచ్చాయి ఈ సంవత్సరానికి. ఈ 100 కష్టపడులని తన కాకుండా అక్కడ గోవర్ధనహారంలో ఉన్నటువంటి ఒక బౌద్ధ సంఘారామానికి అక్కడ గౌతమ బుద్ధుని యొక్క అనుచరులు బౌద్ధ మతస్థులకి ఈ దుస్తులు కుట్టించడానికి వాడమని నిర్దేశించాడు. ఏది ఏమైనా వీళ్ళు పెట్టుబడులు తీసుకునేవాళ్ళు, ప్రజల దగ్గర నుంచి పెట్టుబడులు తీసుకునేవాళ్ళు, వాటి ద్వారా తిరిగి మళ్ళీ పెద్ద ఎత్తున వర్తక వ్యాపారాలు చేశారు. అందువల్ల ఎప్పుడైతే వర్తక వ్యాపారాలు పెద్ద ఎత్తున జరుగుతాయో నాణ్యముల చలామణి కూడా పెరుగుతుంది. బంగారు నాణ్యాలు కూడా ఈ కాలం విడుదల చేయడం మొట్టమొదటిగా మనం చూస్తాం భారతదేశ చరిత్రలో. మొట్టమొదటిసారిగా బంగారు నాణ్యములు ప్రవేశపెట్టిన వాళ్ళు ఇండో గ్రీకులు. అయితే బంగారు నాణ్యాలని ఈ సమయంలో ఎక్కువ వేయించిన వాళ్ళు కుషాణులు. శాతవాహనులు కూడా నాణ్యాలు వేయించారు. బంగారు నాణ్యాలు లేవు, కానీ వెండి, రాగి, సీసము, పోటీన్ అనే మిశ్రమ లోహంతో నాణ్యాలు వేయించారు. కుప్పలు కుప్పలుగా అనేక నాణ్యాలు లభించినాయి. రోమన్ల నాణ్యాలు భారతదేశంలో లభించినాయి, దొరికినాయి. కనుక ఇవన్నీ మనకేం తెలియజేస్తున్నాయంటే వర్తక వ్యాపారాలు పెద్ద ఎత్తున సాగినవి. కానీ ఇటువంటి గొప్ప వాణిజ్యం కొనసాగుతూ వచ్చింది భారతదేశ చరిత్రలో. తర్వాత కాలంలో వర్తక వ్యాపారాలు ఏం జరిగినవి దాన్ని మనం గుప్తయుగంలో మళ్ళీ చెప్పుకుంటాం. కనుక ఈ వర్తక వ్యాపారాలు గురించిన అంశాలని మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఎగ్జామినేషన్లో అనేక ప్రశ్నలు మనకు వస్తున్నాయి. ప్రస్తుతానికి స్వస్తి. లేదా